హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఓల్డ్ బ్లౌజ్ తీసుకొని దాని యొక్క హ్యాండ్ మెజర్మెంట్తో రఫుల్ హ్యాండ్స్ లేదా బెల్ హ్యాండ్స్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో దాని యొక్క పేపర్ కటింగ్ని ఈ వీడియోలో మీకు చూపిస్తాను. దానికోసం నేను ఇలా ఓల్డ్ బ్లౌజ్ అనేది తీసుకున్నాను. ఈ ఓల్డ్ బ్లౌజ్కి ఫస్ట్ హ్యాండ్ మెజర్మెంట్ని చెక్ చేసుకోవాలి. ఈ విధంగా టేప్ తీసుకొని మనం షోల్డర్ జాయింట్ చేసింటారు కదా, అక్కడి నుంచి ఇలా పెట్టుకొని స్ట్రైట్గా హ్యాండ్ యొక్క లెంత్ అనేది చెక్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ ఉందండి. దీనికి ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఈ హ్యాండ్స్ నాకు కొద్దిగా పొడవు ఉన్నాయి. దానికోసం నేను 1/2 ఇంచే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఈ బెల్ హ్యాండ్స్ని మనం ప్రిపేర్ చేసుకోవడం కోసం మన నార్మల్ మెజర్మెంట్ హ్యాండ్ లెంత్ వచ్చేసి 5.5 ఇంచెస్ ఉంది కదా, ఈ 5.5 ఇంచెస్కి 2 ఇంచెస్ నుంచి 2.5 ఇంచెస్ వరకు మనం ఎక్స్ట్రా లెంత్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని ఈ పేపర్ని ఇలా డబల్ ఫోల్డింగ్లో వేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడు ఇది 4 ఫోల్డింగ్స్లోకి కన్వర్ట్ అవుతుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత క్లోజ్గా ఉన్న వైపు మన సైడ్కి ఉంచుకోవాలి. ఓపెన్ సైడ్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న ఈ పేపర్ మీద ఒక సైడ్ కార్నర్ నుంచి మనం ముందుగా తీసుకున్న 7.5 ఇంచెస్ లెంత్ ఉంది కదా, హ్యాండ్ లెంత్, దాన్ని మార్క్ చేసుకోవాలి. ఇలా అలాగే అదే కార్నర్ నుంచి పైకి వచ్చేసి 7.5 ఇంచెస్ని మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్ నుంచి మిడిల్లో కూడా 7.5 ఇంచెస్ని టేప్ని అడ్జస్ట్ చేసుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి. ఈ షేప్ వచ్చేసి రౌండ్ షేప్ వచ్చే విధంగా సెట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా టేప్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ 7.5 ఇంచెస్ మెజర్మెంట్ని పెట్టుకొని మనకు రౌండ్ షేప్ అనేది నీట్గా వచ్చేలాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆ డాట్స్ని ఒక లైన్ లాగా మార్కింగ్ అనేది నీట్గా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న ఈ మార్కింగ్ నేను కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న
ఈ రౌండ్ షేప్కి ఒక సెంటర్ పాయింట్ అనేది ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి మనము. ఇప్పుడు ఇది హాఫ్ సర్కిల్ కదా, ఇలా 4 ఫోల్డింగ్స్ ఓపెన్ చేస్తే ఇలా ఫుల్ సర్కిల్ అనేది ఏర్పడుతుంది మనకు. ఈ సర్కిల్లో మిడిల్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అది 2 సైడ్స్ కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ సెంటర్ పాయింట్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న మన ఓల్డ్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ యొక్క ఆర్మ్ లెంత్ అనేది మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. దానికోసం ఇలా బ్లౌజ్ని ఇలా పెట్టుకొని టేప్ తీసుకొని ఎక్కడైతే షోల్డర్ జాయింట్ వేసింటారో ఆ జాయింట్ నుంచి కిందికి ఈ విధంగా పెట్టుకొని ఆర్మ్ హోల్ లెంత్ అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 7.5 ఇంచెస్ వచ్చిందండి. ఖర్చుల కోసం ఎక్స్ట్రా 1.5 ఇంచ్ని యాడ్ చేసుకోవాలి. టోటల్ వచ్చేసి 9 ఇంచెస్. ఈ ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ వచ్చింది. ఈ 9 ఇంచెస్ని హాఫ్ చేసుకొని 4.5 ఇంచెస్ని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ ఎలా చేసుకోవాలి అంటే మనం తీసుకున్న మిడిల్ పాయింట్ ఉంది కదా సర్కిల్కి, ఆ మిడిల్ పాయింట్ నుంచి 4 సైడ్స్లో మీరు ఎటువైపు అయినా సరే తీసుకోవచ్చు. నేనైతే ఇలా కిందికి తీసుకుంటున్నాను 4.5 ఇంచెస్ని. ఇలా 4.5 ఇంచెస్ దగ్గర ఒక చిన్న మార్కింగ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ 2 మార్కింగ్స్కి మిడిల్లో ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఆ మిడిల్ మార్కింగ్ వచ్చేసి 4.5 ఇంచెస్కి హాఫ్ 2.25 ఇంచెస్ని మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా 2.25 ఇంచెస్ని మిడిల్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసుకున్న ఈ 2.25 ఇంచెస్ మిడిల్ పాయింట్ నుంచి ఒక సర్కిల్ ఫామ్ అయ్యే విధంగా రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా 2.5 ఇంచెస్కి చిన్న డాట్స్ అనేటివి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా సెంటర్ పాయింట్ నుంచి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో కూడా 2.25 ఇంచెస్ అనేది చిన్న డాట్స్ మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఈ 2 పాయింట్స్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్ పాయింట్ నుంచి ఒక సర్కిల్ వచ్చే విధంగా మనము డ్రా చేసుకోవాలి. దానికోసం ఇలా టేప్ తీసుకొని ఈ టేప్ని అడ్జస్ట్ చేసుకుంటూ 2.25 ఇంచెస్ లెంత్లో ఇలా ఒక సర్కిల్ మాదిరిగా మనం మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా సర్కిల్ మాదిరిగా ఈ డాట్స్ అనేది ఫస్ట్ మనం సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం కూడా ఒక సర్కిల్ లాగా డ్రా చేసుకోవాలి. మీకు ఎలా అయితే కంఫర్ట్గా ఉంటుందో ఆ విధంగా తీసుకొని ఈ సర్కిల్ షేప్ అనేది నీట్గా రావాలి. అప్పుడే హ్యాండ్ కూడా మనకు చూడడానికి నీట్గా వస్తుంది.
ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనకు లెంత్ అనేది ఈ సర్కిల్కి పై భాగాన ఎక్కువ ఉందా కింది భాగాన ఎక్కువ ఉందా చెక్ చేసుకోవాలి. కింది భాగాన ఆల్మోస్ట్ మనకు తక్కువే వస్తుంది. ఆ తక్కువ వచ్చిన సైడు స్ట్రైట్గా సెంటర్ పాయింట్కి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి కిందికి. ఇది వచ్చేసి మనకు ఓపెన్ పార్ట్ అనమాట. దానికోసం ఇలా కిందికి స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న ఈ స్మాల్ సర్కిల్ని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ సర్కిల్ని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఓపెన్ అవుతుంది ఇలా. ఇది పేపర్ కాబట్టి మనకు స్టిఫ్గా ఉంటుంది. క్లాత్ అయితే మనకు షేప్ అనేది వచ్చేస్తుంది. నేను జస్ట్ మీకు చూపించడం కోసం ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకుంటే సింగిల్ బెల్ హ్యాండ్స్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు మనకు డబల్ లేయర్ ట్రిపుల్ లేయర్ ఇలా ఎన్ని లేయర్స్ అయినా సరే మనము కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెంటర్ పాయింట్ ఉంది కదా, ఈ సెంటర్ పాయింట్ దగ్గర ఒక చిన్న మార్కింగ్ అనేది తీసుకోవాలి. నేనైతే ఇది పేపర్ కాబట్టి మార్కింగ్ అయితే ఇచ్చాను, కట్ చేయలేదండి, అలాగే వదిలేసాను. ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ నుంచి చూడండి, ఇక్కడి నుంచి 1.5 ఇంచ్ లెంత్లో మొత్తం కూడా ఈ విధంగా సర్కిల్ అంతా కూడా ఇలా డ్రా చేసుకోవాలి. మనకు స్టార్టింగ్లో 1.5 ఇంచ్ మనం మార్క్ చేసిన ఈ సర్కిల్ షేప్, చిన్న సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్ షేప్ దగ్గరికి వెళ్ళేసరికి టేప్లో ఒక్కొక్క పాయింట్ని తగ్గించుకుంటూ 1/2 ఇంచ్ వరకు లాస్ట్ మార్కింగ్ అనేది తీసుకోవాలి. మీకు మేము డ్రా చేసిన ఈ పాయింట్స్ కనిపించకపోవచ్చు, లైన్ డ్రా చేసినప్పుడు మీకు ఎగ్జాక్ట్గా క్లారిటీ అనేది వస్తుంది. చూడండి ఒకసారి. ఈ ఫస్ట్ లేయర్ నుంచి మనం సెకండ్ లేయర్ కట్ చేసుకునేటప్పుడు 1.5 ఇంచెస్ నుంచి 2 ఇంచెస్ వరకు మీ ఇష్టం. అది మామూలుగా అయితే 1 or 1.5 ఇంచెస్ ఎగ్జాక్ట్గా సెట్ అవుతుంది. మేమైతే ఇక్కడ 1.5 ఇంచ్ గ్యాప్తో డబల్ లేయర్ అనేది డ్రా చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా కింది వైపుకి వచ్చే కొద్దీ టేప్లో 1 పాయింట్ అనేది డిక్రీజ్ చేసుకుంటూ 1/2 ఇంచ్ వచ్చేంత వరకు మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇది ఆ నెమలికలో ఐ అనేది ఎలా వస్తుందో ఆ విధంగా వస్తుంది. ఇది చూడండి.
ఇప్పుడు నేను తీసుకున్న ఈ పాయింట్స్ మొత్తాన్ని ఇలా లైన్ లాగా డ్రా చేసి చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా సెకండ్ లేయర్ అనేది ఇలా మార్కింగ్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ వీడియోలో అయితే నేను సెకండ్ లేయర్ని కట్ చేయట్లేదండి, మీకు జస్ట్ మార్కింగ్ కోసం ఇలా చూపిస్తున్నాను. అలాగే మీరు 3 లేయర్స్ తీసుకోవాలంటే మళ్ళీ మీరు డ్రా చేసుకున్న ఈ సెకండ్ లేయర్ నుంచి 1.5 ఇంచ్ని లోపలికి పెట్టుకొని మళ్ళీ ఇదే విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నేను డ్రా చేస్తున్న ఈ లైన్ వచ్చేసి అందాజ్గా డ్రా చేస్తున్నాను, మెజర్మెంట్తో అయితే లేట్ అవుతుందనేసి ఇలా డ్రా చేస్తున్నాను చూడండి. ఈ విధంగా థర్డ్ లేయర్ని కూడా ఇలా డ్రా చేసుకోవాలి. వీటి యొక్క డిస్టెన్స్ వచ్చేసి 1.5 ఇంచ్ అండి మేము తీసుకున్నది. ఈ విధంగా మనకు ఎన్ని లేయర్స్ కావాలన్నా ఇలా తగ్గించుకుంటూ మనం అనేది ఈ బెల్ హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవచ్చు. ఈ బెల్ హ్యాండ్స్కి మెయిన్గా పేపర్ కటింగ్ ఫస్ట్ చేసుకోవాలండి, తర్వాత మెయిన్ క్లాత్ మీద పెట్టుకొని డైరెక్ట్గా కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా బెల్ హ్యాండ్స్ లేదా రఫుల్ హ్యాండ్స్ని కటింగ్ చేసుకునే ప్రాసెస్ ఇది, విత్ పేపర్ కటింగ్తో. ఇది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.